న్యూస్ ఇన్ డీటెయిల్స్. బంజారా హిల్స్లోని తాజ్ బంజారా హోటల్ సీజ్ చేశారు. 2 ఏళ్లుగా హోటల్ యాజమాన్యం పన్ను చెల్లించడం లేదు. పన్ను చెల్లించాలని హోటల్కు జీహెచ్ఎంసీ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయితే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా హోటల్ యాజమాన్యం స్పందించలేదు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు హోటల్ను సీజ్ చేశారు. రైట్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సాయి. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే సీజ్ చేశారు. ముఖ్యంగా 2 ఏళ్లుగా ట్యాక్స్ చెల్లించకపోవడంతో కూడా తాజ్ బంజారా హోటల్ అయితే అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది. రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేసి స్పందించకపోవడంతో కూడా జిహెచ్ఎంసీ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 1.40 కోట్లు ట్యాక్స్ చెల్లించలేదంటూ కూడా తాజ్ బంజారా హోటల్ అయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే సీజ్ చేశారు. ముఖ్యంగా ఆస్తి పన్ను వసూళ్లపై ఇప్పటికే జిహెచ్ఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందని కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా మొండి బకాయిలు చెల్లించని ఆస్తులను అయితే బల్దీ అధికారులు అయితే సీజ్ చేస్తూ వస్తున్నారు. జిహెచ్ఎంసీకి ఇప్పటి వరకు కూడా మొండి బకాయిల రూపంలోని 9,800 కోట్ల రూపాయలు ఇంకా వసూలు కాలేదు. ముఖ్యంగా ఆస్తి పన్నుకు సంబంధించి ఆస్తి చెల్లింపుల్లో అలసత్వం వహిస్తున్న 5 లక్షల నిర్మాణాలపై ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఫోకస్ పెట్టారు. ఈ ఆర్థిక ఏడాది ముగిసేలోగా పన్ను వసూళ్లనే జిహెచ్ఎంసీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పొచ్చు. మార్చి 29 వరకు కూడా సుమారు 2,200 కోట్ల పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది జిహెచ్ఎంసీ. ముఖ్యంగా గ్రేటర్ లోని 23 లక్షల నిర్మాణాల్లోని పన్ను చెల్లిస్తున్న వారు కేవలం 12 లక్షల మందే ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. గత ఆర్థిక ఏడాదిలోని 1,08,000 ఆస్తులకు సంబంధించి 320 కోట్ల పన్నులు అయితే వసూలు చేశారు. ఆస్తి పన్ను వసూళ్లపై అధికారులకు ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇంబర్తి అయితే ఘాటుగానే ఏదైతే ఆదేశాలు జారీ చేశారని చెప్పొచ్చు. ముందు బకాయిలు వసూలు చేయాల్సిందే అంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఇంబర్తి అయితే చెప్తున్నాడు. ముఖ్యంగా ఆస్తి పన్ను చెల్లింపు కోసం మరోసారి ఓటీఎస్ అమలుకు అయితే జిహెచ్ఎంసీ యోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలోని గ్రేటర్ పరిధిలోని ఏవైతే ఆస్తి పన్నులు చెల్లించకుండా అలసత్వం వహిస్తున్నారో వాటిపై ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు కమిషనర్ కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని వాటిని సీజ్ చేసేందుకు కూడా అధికారులు అయితే ముందుగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు మొండి బకాయిలన్నీ వసూలు చేయడానికి మాత్రం జిహెచ్ఎంసీ రెడీ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే బంజారా హిల్స్ లోని తాజ్ బంజారాను కూడా సీజ్ చేశారు. 1.40 కోట్లకు సంబంధించి ఆస్తి పన్ను అయితే తాజ్ బంజారా చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే దాన్ని అయితే సీజ్ చేశారు. ప్రస్తుతం మిగతా ఏవైతే అలసత్వం వహిస్తున్నాయో అవన్నీ కూడా ముందుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఈ సీజ్ నుంచి తప్పించుకోవచ్చంటూ కూడా ఇప్పుడు అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి అంటే ఈ మార్చి 29 వరకు కూడా 2,200 కోట్లు వసూలు చేయడానికి జిహెచ్ఎంసీ టార్గెట్ గా పెట్టుకుందనే చెప్పొచ్చు సాయి. ఓకే, థ్యాంక్ యూ కుమార్.